నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? మనం గత వీడియోలో ట్రంప్ వర్సెస్ బార్బరా కేసు గురించి చెప్పుకున్నాం. అది బర్త్ సిటిజన్షిప్ గురించి కేసు అని చెప్పుకున్నాం. జనరల్ గా అమెరికాలో జరిగే ఏ కేసు తీర్పుల్లో కూడా రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వరు. కాబట్టి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14160 ఫిబ్రవరి 19వ తారీఖు తర్వాత పుట్టే పిల్లలందరికీ కూడా ఈ దేశంలో ఆటోమేటిక్ గా సిటిజన్షిప్ రాదు అనేది అతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. కాబట్టి తీర్పు ఎప్పుడు వస్తుందో ఈ 9 జడ్జీల తీర్పు ఆ తర్వాత నుంచి ఆ చట్టం అమల్లోకి వస్తుందే తప్ప ట్రంప్ చెప్పినట్టుగా రెట్రాస్పెక్టివ్ డేట్ అంటే బ్యాక్ డేట్ తోటి రాదు. అదే అందరికీ కూడా ఒక శుభవార్త. దాన్ని మనం అడ్వాంటేజ్ గా ఎట్లా మలుచుకోవచ్చు ఏమిటి అనేది ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను. ఇంకొక విషయం కూడా వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు ఆటోమేటిక్ గా సిటిజన్షిప్ ఇవ్వమని చెప్పిందే తప్ప స్టేట్స్ ని వాళ్ళు ప్లాన్స్ ఏదైతే సిద్ధం చేసుకుని వాళ్ళ ఫార్మ్స్ ఏవైతే రెడీ చేసుకుంటున్నారో వాటన్నిటి మీద ఎక్కడా స్టే ఇవ్వలేదు. కొన్ని స్టేట్ కోర్ట్స్ వాటి మీద స్టే ఇస్తుంటే ఏమొద్దు, డిపార్ట్మెంటల్ ఇంటర్నల్ గా వాళ్ళు చేసుకుంటే పని చేయనివ్వండి, ఎక్కడా కూడా స్టే ఇవ్వద్దు, వాళ్ళ ఫార్మ్స్ ప్రిపేర్ చేసుకోండి, ప్లాన్స్ ప్రిపేర్ చేసుకోండి అని అన్నారు. అదే నేను గత తమ్మునైల్లో పెట్టాను. అంటే ఎక్కడా కూడా తీర్పు వచ్చిన తర్వాత ఇమీడియట్ అమలు చేయడానికి తగ్గట్టుగా రంగమంతా సిద్ధం చేసుకుని ఉన్నారు. ఆ రంగాన్ని సిద్ధం చేసుకుని ఉన్నారు, చేశారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే మీరు కూడా రెడీగా అయ్యి ఉండాలి. అందుకనే మొదటి వీడియో ఈ వీడియో రెండు కూడా మీకు ఇంపార్టెంట్ అని చెప్పి నేను చెప్పాను. ఒకవేళ కోర్టు కనుక ట్రంప్ కు అనుకూలంగా తీర్పిస్తే అంటే 9 మంది జడ్జెస్ ఎవరైతే ఉన్నారో 5 ట్రంప్ కు అనుకూలంగా 4 వ్యతిరేకంగా ఇచ్చారనుకోండి, అప్పుడే ట్రంప్ గెలుస్తాడు. అదే కనుక 4 అనుకూలంగా 5 వ్యతిరేకంగా ఇచ్చినట్లయితే భారతీయులు కానీ ఎన్ఆర్ఐస్ అందరికి కానీ ఇది విజయం కింద మనం భావించవచ్చు. అందులో తెలుగు వారు కూడా ఉంటారు కాబట్టి తెలుగు వారికి కూడా సంతోషంగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే తీర్పు కనుక మీకు అనుకూలంగా రాకపోతే అంటే అక్కడ ఉండే ఎన్ఆర్ఐస్ కి అనుకూలంగా రాకపోయినట్లయితే మీరు ఏ పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో, మీ స్టేజ్ ఎట్లా ఉంటుంది, దానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది చెప్తాను ఇప్పుడు నేను మీకు. మొదటిగా గతంలో ఎవరైతే అమెరికాలో పుడతారో వారందరికీ ఆటోమేటిక్ గా యుఎస్ సిటిజన్షిప్ వస్తుంది, పాస్పోర్ట్ వస్తుంది, ఎస్ఎస్ఎన్ వస్తాయి, అన్ని వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం అమెరికాలో మీరు జన్మనిచ్చినట్లయితే మీ పిల్లలకి కేవలం మీకు స్టేట్ లెవెల్ బర్త్ సర్టిఫికేట్ మాత్రమే వస్తుంది, ఫెడరల్ రికగ్నైజేషన్ రాదు. అంటే పాస్పోర్ట్, ఎస్ఎస్ఎన్ ఇవన్నీ ఆటోమేటిక్ గా రావు. దానికి ఇమిగ్రేషన్ స్టేటస్ ఆఫ్ ది పేరెంట్స్ ని చూస్తారు. అంటే తల్లి తండ్రి ఇద్దరిది కూడా ఇమిగ్రేషన్ స్టేటస్ చూస్తారు. దాని ప్రకారం మాత్రమే వాళ్ళకి పాస్పోర్ట్ కానీ ఎస్ఎస్ఎన్ కానీ మిగతావన్నీ వస్తాయి. ఇప్పుడు పాస్పోర్ట్, ఎస్ఎస్ఎన్ రావాలి చేయాలి అంటే మీ ఇమిగ్రేషన్ ఏ లెవెల్లో ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది కూడా ఇప్పుడు చెప్తాను. తీర్పు తర్వాత పేరెంట్స్ వీసా స్టేటస్ కంపల్సరీ కావచ్చు. గతంలో లాగా హాస్పిటల్లో ఆటోమేటిక్ గా ఎస్ఎస్ఎన్ ఇవ్వరు. ఎస్ఎస్ఎన్ కావాలంటే మీ ఇమిగ్రేషన్ స్టేటస్ వెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే మీకు వస్తాయి. ఇది డిలే ప్రాసెస్ కావచ్చు, లేకపోతే డినైల్ రిస్క్ కావచ్చు. అంటే ఖచ్చితంగా మీ పిల్లలకి యూఎస్ సిటిజన్షిప్ వస్తుంది అని చెప్పి నమ్మకం లేదు. దీనికి చాలా ప్రాసెస్ మొదలవుతోంది. ఈ ప్రాసెస్ లో మీరు ఇమిగ్రేషన్ మీరు కరెక్ట్ గానే ఉంది, మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయని చెప్పినప్పుడు మాత్రమే మీ పిల్లలకి యుఎస్ సిటిజన్షిప్ వస్తుంది. మీరు కనుక సరైన పత్రాలతో లేకపోయినట్లయితే యుఎస్ సిటిజన్షిప్ రాదు. మూడోది ముఖ్యమైనది, పిల్లలందరికీ కూడా మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్ గా ఎంప్లాయర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ని యాడ్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. అట్లా కాకుండా ఇంకా కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. ఆ సందర్భాలు ఏమిటి, ఆ మెడికల్ ఇన్సూరెన్స్ కి మీకు ఇప్పుడు కోర్టు తీర్పుతో వచ్చే ఇబ్బందులు ఏమిటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. కానీ మెడికల్ ఎయిడ్ లేదా చిప్ లాంటి ప్రోగ్రామ్స్ స్టేట్ టు స్టేట్ మారుతూ ఉంటాయి. కాబట్టి సిటిజన్ అయితే ఫాస్ట్ గా రికవరీ కానీ ఫాస్ట్ గా కవరేజ్ కానీ స్టార్ట్ అవుతుంది. అదే నాన్ సిటిజన్ అయితే బాగా డిలే అవ్వచ్చు, పేపర్ వర్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, త్వరితగతిన బేబీకి మెడికేషన్ అందటం కష్టం అవుతుంది. దానికోసము అవుట్ ఆఫ్ పేపర్ వర్క్ కింద కానీ మన పాకెట్ లో నుంచి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి కానీ రావచ్చు. ఎందుకంటే పిల్లలంటే మనందరికీ ప్రాణం కాబట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ తో మెడికల్ బిల్ డిలేతో మనం చూడము. మనము ఖచ్చితంగా ఎంతైనా ఖర్చు పెట్టి వారికి అందాల్సిన అన్ని మెడికల్ సదుపాయాలు అందిస్తాం. గతంలో అయితే సిటిజన్ అయితే ఆటోమేటిక్ గా అవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు సిటిజనా కాదా అని చెప్పి తేలటానికి మీ ఇమిగ్రేషన్ స్టేటస్ తో ముడిపడి ఉంటుంది కాబట్టి మెడికల్ వైద్యం బాగా డిలే అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు లాస్ట్ లో చెప్తాను. నాలుగోది ట్యాక్స్ రిఫండ్స్. యుఎస్ ట్యాక్స్ సిస్టమ్ లో చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ రావాలంటే చైల్డ్ కి ఖచ్చితంగా ఎస్ఎస్ఎన్ తప్పనిసరి. ఎస్ఎస్ఎన్ లేకపోతే ఫుల్ క్రెడిట్స్ రాదు. స్మాలర్ డిపెండెంట్ క్రెడిట్ మాత్రమే రావచ్చు. దీని అర్థం రిఫండ్ అమౌంట్ తగ్గుతుంది. ఇది ఇమిగ్రేషన్ కి పనిష్మెంట్ కాదు, ట్యాక్స్ బెనిఫిట్ స్ట్రక్చర్ చేంజ్ మాత్రమే. సిటిజన్ కాకపోతే పిల్లలకి అందవలసిన యుఎస్ ట్యాక్స్ సిస్టమ్ లో రావాల్సిన బెనిఫిట్స్ లేట్ అవ్వచ్చు, లేకపోతే ఫుల్ గా వెంటనే క్రెడిట్ అవ్వకపోవచ్చు. పేపర్ వర్క్ మొత్తం పూర్తయ్యే వరకు కూడా ట్యాక్స్ రిఫండ్స్ మీద కూడా
ఈ సిటిజన్షిప్ అనేది బర్డెన్ అనేది అయితే ఉంటుంది. ఐదవది గవర్నమెంట్ బెనిఫిట్స్. అన్ని బెనిఫిట్స్ కూడా సిటిజన్షిప్ మీద ఉండవు. ఎంప్లాయ్మెంట్ ఇండివిజువాలిటీ రికార్డు మీద కూడా ఆధారపడి ఉంటాయి. అంటే ఒక కుటుంబానికి ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి చేస్తున్నాయి అన్నప్పుడు పుట్టిన బిడ్డ కనుక సిటిజన్ కాకపోయి ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా ఆ కుటుంబానికి అన్ని గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని బెనిఫిట్స్ కూడా ఆగిపోవు. ఆ బాబుకు వచ్చే కోటా మాత్రమే తగ్గుతుంది. తల్లిదండ్రులకి యథావిధిగా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కొనసాగవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే గతంలో అయితే సిటిజన్ అయితే కనుక చక్కగా ఆటోమేటిక్ గా బెనిఫిట్స్ అన్ని వచ్చేది, పిల్లలకి వైద్యము అందేది, SSN కానీ పాస్పోర్ట్ కానీ దేనికి కూడా మీరు శ్రమ పడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు సిటిజన్ నాన్ సిటిజన్ కాన్సెప్ట్ తోటి పుట్టిన బాబు కానీ పాప కానీ మీరు హాస్పిటల్ నుంచి బయటికి తెచ్చే దగ్గర నుంచి మీరు మళ్ళీ ఇమిగ్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరిగి మీ వీసాల గురించి అప్డేట్ ఇచ్చి మీ ఇమిగ్రేషన్ స్టేటస్ అప్డేట్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు తెలుస్తారు సిటిజన్నా కాదా అని. సిటిజన్ అయితే ఆటోమేటిక్ గా మీకు అన్ని బెనిఫిట్స్ వస్తాయి. నాన్ సిటిజన్ అనుకోండి, అప్పుడు మీకు రావాల్సిన వైద్య సదుపాయాలు సక్రమంలో అందవు, గవర్నమెంట్ బెనిఫిట్స్ అందవు, ట్యాక్స్ రిఫండ్స్ కూడా అందవు. అయినా సిటిజన్ అయిన వాళ్ళకు కూడా ఇదంతా కూడా ప్రాసెస్ ఉండే అవకాశం ఉంది. వీటన్నిటికి కూడా ప్లాన్స్ కానీ ప్రాసెస్ కానీ ఫార్మ్స్ కానీ D11 ఫార్మ్స్ కానీ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవడానికి సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. అంటే మీరందరూ ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు గమనించండి. ముఖ్యంగా ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే జూలైలో కానీ ఆగస్టులో కానీ వచ్చే అవకాశం ఉంది తీర్పు. అంటే ఇది ఫిబ్రవరి, ఇంకా 5-6 నెలల టైం ఉంది. ప్రెగ్నెన్సీ తెలిసిందనుకోండి, మీకు 3వ నెల అయి ఉండొచ్చు, అంటే 5-6 నెలలు ఉంది. ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నట్లయితే చేసినట్లయితే వాళ్ళ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడానికి, అంటే నా ఉద్దేశం ఏంటంటే తీర్పు వచ్చే లోపలే కనుక పుట్టినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్ గా US సిటిజన్స్ అవుతారు. కాబట్టి తీర్పు వచ్చే లోపల మీరు పిల్లలు పుట్టే ఏర్పాటు చేసుకున్నట్లయితే పిల్లలకు కావాల్సిన వైద్యానికి సంబంధించిన డబ్బులు కానీ మిగతావన్నీ కూడా చూసుకున్నట్లు చేసినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్ గా సిటిజన్స్ అవుతారు. అంటే నేను అన్ని వివరంగా చెప్పకూడదని అంతర్లీనంగా చెప్పినా మీరు అర్థం చేసుకోండి. అట్లా కాకుండా మీరు తీర్పుతో సంబంధం లేకుండా పిల్లల్ని కందాము చేద్దాము మనకి ఏదైనా ఒకటే అనుకుంటే అది మీ ఇష్టం. కానీ US సిటిజన్ కి ఎంత కష్టపడాలో మీ అందరికీ తెలిసిందే. గ్రీన్ కార్డు కూడా భారతీయులు ఆ 7% కోటా ప్రతి దేశానికి ఉండదానికి బట్టి ఇప్పటికి 150 నుంచి 190 ఏళ్లు పట్టే అవకాశం ఉంది ఒక్కొక్కరికి గ్రీన్ కార్డు కూడా రావడానికి. అదే US సిటిజన్ అయితే మీకు ఎంత లాభాలో మీకు తెలుసు. కాబట్టి ఆ విధంగా అంటే జూన్ జూలైలో పుట్టే ఆగస్టులో పుట్టే పిల్లలు ఎవరన్నా ఉన్నారనుకోండి, జూలైలో ప్లాన్ చేసుకుంటారని, సెప్టెంబర్ లో ఎవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళని ఏమన్నా ప్లానింగ్ కి మీరు చేసుకుంటారు, చెందుతారు. అంటే ఒక 10-15 రోజుల తేడాతోనే వాళ్ళ భవిష్యత్తు మారబోతుంది. కాబట్టి ఆ 10-15 రోజుల్ని మీరు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఏదన్నా ఉంటే మీరు అందరూ గమనించుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల తీర్పు కాస్త లేట్ గా వచ్చింది అనుకోండి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఇది పెద్ద కేసు కాబట్టి తీర్పు లేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా మీరు ఈ గోల్డెన్ పీరియడ్ ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గతంలో చెప్పిన వీడియో ప్రకారము ఈ ఫిబ్రవరి మంత్ లో జరిగే ప్రతి లీగల్ అప్డేట్ ని US కోర్ట్స్ లో మీకు ఇవ్వటం జరుగుతుంది. అట్లానే ఈ కేసు కూడా ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగినాయి అనేది కూడా వివరంగా వీడియో చేస్తాను, చెప్తాను, చదువుతాను. ఆ తర్వాత తీర్పు ఎప్పుడు వస్తుందో కూడా చెప్తాను. మీరు ఈ వీడియోలు ఫాలో అవుతూ మీ భవిష్యత్తుని ప్రణాళికాబద్ధంగా ఉంచుకోవాలని చెప్పి మాత్రమే ఈ వీడియో. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీకు లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, చెందటానికి. ఒకవేళ నాన్ సిటిజన్స్ అయితే కనుక ఇన్సూరెన్స్ పేపర్స్ వాటిని అన్నింటినీ ముందే వర్కౌట్ చేసి పెట్టుకోవాలి, ఉంటారు, చేస్తారనే ఉద్దేశంతో పిల్లలు ప్లాన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఆ వీడియో ఈ వీడియో 2 వీడియోలు కూడా చూడమని చెప్పాను. గత వీడియోలో మీకు ఈగల్ యాక్ట్ గురించి చెప్తానన్నాను కదా, ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ కనుక పాస్ అవుతే భారతీయులు కళ నిజమవుతుంది. ఎవరైతే గ్రీన్ కార్డు క్యూలో ఉన్నారో వాళ్ళకి 7% క్యాప్ అనేది పోతుంది. ఆ 7% క్యాప్ పోవటం వల్ల ఎక్కువగా భారతీయులకి లాభం కలుగుతుందని, ఇతర దేశాల వాళ్ళు నష్టపోతారని చెప్పి ఈ చట్టాన్ని రానివ్వకుండా చాలా మంది దేశాలు అమెరికాలో లాబియింగ్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ చట్టం కనుక పాస్ అవుతే కనుక చైనా వారు, ఇండియా వారు, ఫిలిప్పీన్స్ వారు బాగా లబ్ధి పొందుతారని, ముఖ్యంగా చైనా వారికి ఎక్కువ అమెరికాలో స్థిరత్వం ఏర్పడుతుందని, వారి జనాభా పెరుగుతుందని, వారి ప్రాబల్యం పెరుగుతుందని చెప్పేసి ఆ యాక్ట్ పాస్ అవ్వకుండా ఆపుతూ వస్తున్నారు. కానీ ఒక పక్క కన్జర్వేటివ్ వాళ్ళు ఏమంటున్నారంటే, రిపబ్లిక్ వాళ్ళు భారతీయులకు మాత్రం, అంటే ఐ స్కిల్డ్ ఇమిగ్రెంట్ ఉన్న భారతీయులకి ఖచ్చితంగా ఇవి వచ్చే విధంగా చూడాలి, దానికి ఒక చట్టం తీసుకురండి అని చెప్పి మాత్రం గట్టిగా ఫోర్స్ చేస్తున్నారు, చెందుతున్నారు. బర్త్ సిటిజన్షిప్ రైట్
బయట తేలినట్లయితే ఈగల్ యాక్ట్ మీద కూడా ప్రభావం చూపవచ్చు. ఈగల్ యాక్ట్ కూడా త్వరితగతంగా పాస్ అవ్వచ్చు. కోర్టు తీర్పు బర్త్ సిటిజన్షిప్ గురించి ఏమిస్తుందో దాన్ని బట్టి ఈగల్ యాక్ట్ మీద కూడా రాజకీయంగా పెను దుమారం రేపి ఒక డెసిషన్కి వచ్చే అవకాశం ఉంది. ఇతర దేశాలు కానీ మన భారతదేశం ఏమో ఈ యాక్ట్ పాస్ అవుతే భారతీయులకు మంచి జరుగుతుంది అంటున్నారు. అట్లాగే గూగుల్ CEO, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, మిగతా పెద్ద పెద్ద కంపెనీలు, యాపిల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ యాక్ట్ పాస్ అవుతే వాళ్ళకి వీసా స్పాన్సర్షిప్ బాధ్యతలు తగ్గుతాయి, చేస్తే ఇండియన్స్ ఎక్కువ మంది లబ్ధి పొందుతారని వారు ఈ యాక్ట్ కి మద్దతు తెలుపుతున్నారు. అయినా ఇతర దేశాల లాబియింగ్ వల్లే ఈ యాక్ట్ ఆగుతుంది. అన్నిటికీ కూడా ఈ ట్రంప్ వర్సెస్ బార్బరా కేసు ముడి అయ్యి ఉంది. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.